ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడైతే ఈ యొక్క మన్మధుడు అలాగే అప్సరసలు వీరందరూ కూడా భంగం చేయడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారో ఎంతో గాఢంగా ధ్యాన నిమగ్నులై ఉండేటువంటి నరనారాయణులు ఈ యొక్క తపభంగం కలిగి తపస్సు నుంచి లేచి చూస్తూనే వారిలో వారు చెప్పుకున్నారు, సోదరా, ఇది ఆ దేవేంద్రుడు ఆడిస్తున్న ఆట అయి ఉంటుంది. ఈ యొక్క కోకిల గానాలు భ్రమరం అంటే తేనెటీగా అనుకోవచ్చు. ఈ యొక్క భ్రమరాల యొక్క సీతాకోక చిలుకల యొక్క ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణం ఏదో ఒక మాయగా ఉంది, ఒకరు చేసేటువంటి ఒక ప్రయత్నంగా మన తపభంగం కోసమే చేసినట్టుగా ఉంది. ఈ శిశిరం అనేటువంటి భీతమాంగాన్ని అంటే భయపడిన ఏనుగుని ఈ యొక్క శిశిరం అంటే భయపడుతూ, శిశిరంలోని ఎలా ఉంటుంది వాతావరణం విపరీతమైనటువంటివి, దానిని ఆ సమయంలోని మోదుగు పువ్వులతోని చీల్చినటువంటి వసంతంలా ఉంది ఇది. అంటే భయముతోని కూడుకున్నటువంటి వాతావరణంలో ఆ భయంలోని ఎలాగైతే శిశిరంలోని మోదిక పువ్వు ద్వారా మోదిక పువ్వు యొక్క కొన ద్వారా పువ్వుల వాడి వల్ల వసంతం వస్తూ ఉందో అదే రీతిలో ఇక్కడ వీరి యొక్క శక్తి కూడా, వీరు కూడా ప్రయత్నం కూడా ఇది అలాగే కనిపిస్తోంది తప్ప మనము దీన్ని చెలించకూడదు అని అనుకుంటూ కూడా ఆ ఒక్క క్షణికమైనటువంటి ఆ సమయంలో చెలించబోయారు. మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఏమిటిది, ఎలాగైనా వీరికి ఈ యొక్క బాధ నుండి, ఈ యొక్క దీని నుండి మనం తప్పించుకోవాలి అని చెప్పి జాగ్రత్త పడుతున్నారు. ఒకరినొకరు సోదరులు ఇరువురు కూడా ఒకరికొకరు చెప్పుకుంటూ ఏదో ఉంది ఈ కారణం, వీరికి బుద్ధి చెప్పాలి అని చెప్పి వాళ్ళ కన్నులు తెరిచి ఆశ్చర్యపోతూ చూశారు. కానీ కొన్ని క్షణాల్లోనే వాళ్ళు తేరుకున్నారు. తేరుకొని అప్పుడు వారి యొక్క తపస్సు అంటే ఇక్కడ అప్సరసలు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, వారు చలించినప్పటికీ తక్షణమే తేరుకున్నారు. అయితే ఎటువంటి వారినైనప్పటికీ కూడా చెలింపజేయగలిగేటువంటి శక్తి, ఎటువంటి వారినైనప్పటికీ కూడా మోహానికి గురి చేయగలిగేటువంటి శక్తి, అంతటి శక్తి ఉండేటువంటి ఎలాంటి ఈ ముల్లోకాలలోని కూడా వారు చేసి ఎంతోమందిని తపస్సుని భంగం చేసినటువంటి వీరిని జయించడం, అసలు ఏమాత్రం చెలించకపోవడం చూసి అక్కడికి వచ్చినటువంటి ఈ 16,000 మంది అప్సరసలు కూడా ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఎందుకంటే వారు ఎలాంటి వారినైనా కూడా మార్చగలము అనేటువంటి శక్తి ఉండేటువంటి వాళ్ళు. అందుకని వారి యొక్క తపశ్శక్తి అమోఘం, మీ యొక్క తపశ్శక్తి అమోఘం అని మెచ్చుకుంటూనే, అలాగే మీ తపశ్శక్తి అమోఘంతో పాటు మీ ధైర్యం కూడా గొప్పది.
ఎందుకంటే ఇంతమందిని ఇన్ని రకాలుగా ఎదుర్కోవాలి అంటే అది మామూలు విషయం కాదు. అందులో మన్మధుడిని ఎదుర్కోవడం, ఈ అప్సరసల్ని ఎదుర్కోవడం, అంటే ఇక్కడ ఎదుర్కోవడం అంటే వీరిని భౌతికంగా కనిపించే వీరిని కాదు, అంతర్లీనంగా ఉండేటువంటి ఆ ఇంద్రియాలని జయించడం ఎంత గొప్ప చూడండి. వారు తపభంగం కలిగించడం అంటే వారు వేరే ఏముండదు. ఏమిటి అంటే ఇంద్రియాలు చాలా బలవత్తరమైనదని మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ బలవత్తరమైనటువంటి ఈ ఇంద్రియాలు ఏమాత్రము చలించకుండా, ఎక్కడా దేనికి లొంగకుండా నిలవగలిగారు అంటే వాళ్ళ ధైర్యానికి జోహారులు చెప్తున్నారు. అలాగే వారి యొక్క శక్తికి కూడా జోహార్ చెప్తున్నారు. ఇలా చేస్తూ ఎలాగైనా భంగపరచాలి. ఇప్పుడు మేము చేసినటువంటి తప్పుని మమ్మల్ని మన్నించు అంటే మీరు ఇందులో మీ యొక్క తప్పు ఏమీ లేదు. మీరు మిమ్మల్ని అలాగే మీతో పాటు మిమ్మల్ని పంపించినటువంటి వారికి కూడా బహుమతిని మేము కూడా ఇచ్చి నీకు పంపిస్తాము. మీతో పాటు మిమ్మల్ని పంపించిన వారికి కూడా మేము బహుమతిని ఇచ్చి పంపించాలి. ఎందుకంటే ఈ యొక్క కామ క్రోధాలని జయించినటువంటి ధర్మాత్ములు ప్రసన్నులయ్యారంటే, ఎందుకంటే అక్కడ ప్రసన్నులు కాకపోతే ఆ తపోనిష్ఠులు అయి ఉన్నారు కాబట్టి, మీరు కామ క్రోధాలని సైతం జయించినటువంటి ప్రసన్నులైనటువంటి వారు కాబట్టి మిమ్మల్ని భంగపరిచాము అని చెప్పిన ఈ జయించిన వారిని కాబట్టే మీకు మేము మిమ్మల్ని పంపించిన వారికి కూడా బహుమతిని ఇచ్చి పంపిస్తాము అంటూ వారి యొక్క ఉదరం, అంటే ఈ ఉదరాన్ని ఇలాగా రాసుకుంటూ ఉన్నారు. అందులో నుంచి ఒక అప్సరస, రంభ, తిలోత్తమ వంటి అప్సరసలు అందరూ కూడా కలిపినప్పటికీ కూడా ఎటువంటి సాటి లేనటువంటి అంత అద్భుతమైనటువంటి ఒక అప్సరసని సృష్టించారు నరనారాయణ. సృష్టించేసరికి ఆ అప్సరసని చూసి ఈ రంభ మేనకలు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.